హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. ప్రమాదకరమైన డెంగ్యూ బారిన పడ్డారా? ఈ వీడియో మిస్ కాకుండా చూడండి. డెంగ్యూ అనేది అంటువ్యాధులలో ప్రమాదకరమైనది. ఈ వ్యాధి దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈజిప్ట్లై దోమ కుట్టడం వలన ఈ వ్యాధి వస్తుంది. ఈ దోమను టైగర్ దోమ అని కూడా అంటారు. ఈ దోమ కుట్టాక 5 నుంచి 8 రోజులకు వ్యాధి లక్షణాలు బయటపడతాయి. ఈ దోమ పగటిపూట కుడుతుంది. డెంగ్యూ వ్యాధి వచ్చిన రోగిని కుట్టిన దోమ మరొకరిని కుట్టినా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. ప్రస్తుతం వర్షాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కాలంలోనే ఈ వ్యాధి బాగా ప్రబలుతోంది. కాబట్టి ముందుగా ఈ వ్యాధి లక్షణాలు తెలుసుకుందాం. ఆ తర్వాత నివారణ పద్ధతులు, వేటిని తినాలి వంటి విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం. డెంగ్యూ వచ్చిన వారిలో విపరీతమైన తలనొప్పి ఉంటుంది. జ్వరం వస్తూ తగ్గుతూ ఉంటుంది. ఒక్కసారిగా హై ఫీవర్ వస్తుంది. అంతేకాకుండా కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు కూడా ఎక్కువగానే ఉంటాయి. డెంగ్యూ లక్షణాల్లో ముఖ్యమైనది ముక్కు నుండి రక్తస్రావం కారడం. ఒక్కోసారి ఇది మరణానికి కూడా దారితీయవచ్చు. నోరు ఆరిపోయి దాహం ఎక్కువగా వేస్తుంది. వాంతి అయ్యే భావన కలుగుతుంది, కానీ వాంతి అవ్వదు. ఇలాంటి లక్షణాలు కనబడగానే డాక్టర్ని సంప్రదించాలి. డెంగ్యూ వ్యాధి వచ్చినప్పుడు ప్లేట్లెట్ల సంఖ్య బాగా తగ్గిపోతుంది. డెంగ్యూను నివారించడానికి ఎలాంటి టీకాలు లేవు. కాబట్టి దోమలు లేకుండా చూసుకోవాలి. అలాగే పరిసరాలు శుభ్రంగా చూసుకోవాలి. కొన్ని ఆహారాలను తీసుకుంటే మంచి ప్రయోజనం కలుగుతుంది. బొప్పాయి ఆకులు. డెంగ్యూ వచ్చిన వారి బొప్పాయి ఆకుల రసాన్ని తీసుకుంటే జ్వరం నుండి త్వరగా బయటపడవచ్చు. అలాగే బ్లడ్ ప్లేట్లెట్స్ ఊహించిన స్థాయిలో పెరుగుతాయి. ఇక కొత్తిమీర డెంగ్యూని సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. కొత్తిమీర శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి బ్యాక్టీరియాతో పోరాటం చేస్తుంది. కొత్తిమీర జ్యూస్ తాగితే సరిపోతుంది. డెంగ్యూ నివారణలో కొత్తిమీర చాలా బాగా పనిచేస్తుంది. ఆకుకూరలు. డెంగ్యూ నివారణకు ఆకుకూరలు బాగా హెల్ప్ చేస్తాయి. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే రక్తంలో ప్లేట్లెట్లు పెరగడానికి కూడా దోహదం చేస్తాయి. డెంగ్యూతో పోరాడే గుణాలు ఆకుకూరల్లో ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల రోజు ఆకుకూరలు ఆహారంలో ఉండేలా చూసుకోండి. ఆకుకూరలు తింటే చాలా మంచిది. నీరు. డెంగ్యూ వచ్చిన వారు తప్పనిసరిగా 8 నుంచి 10 గ్లాసుల నీటిని తాగాలి. ఎందుకంటే శరీరానికి అవసరమైన నీటిని త్రాగితే వ్యర్థాలు అన్నీ తొలగిపోతాయి. డీహైడ్రేషన్ సమస్య నుంచి బయటపడవచ్చు. డెంగ్యూ కారణంగా శరీరం మినరల్స్ను కోల్పోతుంది. అరటిపండు. అరటిలో కార్బోహైడ్రేట్స్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అరటిపండ్లను తినటం వలన కోల్పోయిన శక్తి తిరిగి పొందుతారు. డెంగ్యూ నివారణకు బాగా పనిచేస్తుంది. అందువల్ల అరటిపండ్లను బాగా తినండి. దానిమ్మ జ్యూసు రక్త కణాల సంఖ్యను పెంచడంలో బాగా పనిచేస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. రక్తంలో ప్లేట్లెట్ కౌంట్ని పెంచుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కాబట్టి దానిమ్మ జ్యూసును ఎక్కువగా త్రాగడానికి ప్రయత్నం చేయండి. లేదా దానిమ్మ గింజలు తిన్నా ఇబ్బంది ఏమీ లేదు. వేప ఆకులు డెంగ్యూ జ్వరాన్ని తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తాయి. డెంగ్యూ ఫీవర్ వైరస్ని అరికడతాయి. అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వేప ఆకులను మెత్తగా నూరి 1 గ్లాస్ వాటర్లో కలిపి తాగవచ్చు. అప్పుడు డెంగ్యూ నుండి కొంత ఉపశమనం కలుగుతుంది. వేపలో యాంటీ ఫంగల్, అలర్జిక్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో తెల్ల రక్త కణాలను పెంచి అంటువ్యాధుల మీద పోరాడే గుణాలను పెంచుతాయి. తులసి ఆకులు డెంగ్యూ నివారణకు చాలా బాగా ఉపయోగపడతాయి. తులసిలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. డెంగ్యూకి వ్యతిరేకంగా ఇది బాగా పనిచేస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. కొద్దిగా తులసి ఆకులను తినవచ్చు, లేదా తులసి ఆకులు నీటిలో మరిగించి ఆ నీటిని త్రాగవచ్చు. శరీరంలో ఉష్ణోగ్రతను తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచడానికి బాగా పనిచేస్తాయి. రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్యను బాగా పెంచుతుంది. డెంగ్యూ జ్వరాన్ని తగ్గిస్తుంది. డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు ప్లేట్లెట్ల సంఖ్య అకస్మాత్తుగా తగ్గిపోతూ ఉంటుంది. అలా తగ్గకుండా ఇటువంటి ఆహారాలను తీసుకుంటే బాగా హెల్ప్ అవుతాయి. డెంగ్యూ వల్ల వచ్చే ఒంటి నొప్పులు, కీళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి. ఇప్పుడు చెప్పిన సూచనలు, ఆహారాలు అన్నింటినీ తీసుకుంటూ డాక్టర్ని చెప్పిన విధంగా ఫాలో అయితే డెంగ్యూని ఈజీగా తరిమి కొట్టవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, డెంగ్యూ జ్వరాన్ని ఎలా తరిమి కొట్టాలో, ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో, ఎలాంటి నివారణ పద్ధతులు పాటించాలో మీరు కూడా వీటిని పాటించండి. అసలు పరిశుభ్రంగా పరిసరాలను ఉంచుకుంటే అసలు డెంగ్యూ బాధే ఉండదు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.